హలో అండి అందరికీ. సో, రీసెంట్‌గా నేను క్లాసెస్ అనేవి రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడం చేయకపోవడం జరిగింది. సో, కొంచెం బిజీ షెడ్యూల్ అనేది నడుస్తుంది. సో, దట్స్ వై నేను క్లాసెస్ తీసుకోలేకపోయాను. సారీ ఫర్ యువర్ ఇన్‌కన్వీనియన్స్. అండ్ ఈసారి అట్లాంటి కొంచెం బిజీ షెడ్యూల్ ఏదైనా ఉంటే మీకు బిఫోర్ నేను ఇంటిమేట్ చేస్తాను. సో దట్ మీరు దానికి తగ్గట్టుగా షెడ్యూల్ వేసుకోవచ్చు కాబట్టి. అండ్ మనం ప్రీవియస్‌గా శాతవాహనాస్ టాపిక్ చూస్తున్నాము. శాతవాహన టాపిక్‌లో మనం 1 మినిట్ జన్మస్థలం బర్త్ ప్లేస్ అనేది చూసాము. దీని తర్వాత సోర్సెస్ అనేవి స్టార్ట్ చేసాం. మీకు గుర్తుంటే సోర్సెస్ అనే టాపిక్‌ని స్టార్ట్ చేసాము. అందుట్లో 4 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి అని మనం చూసాము. ఫస్ట్‌ది ఇన్‌స్క్రిప్షన్స్ శాసనాలు, నెక్స్ట్ కాయిన్స్, దెన్ లిటరేచర్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్. సో, ఏ కింగ్డమ్ అన్నా తీసుకోండి, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సోర్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఆధారాలు అనేవి అందుట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఏ టాపిక్ మీరు శాతవాహనులు, ఇక్ష్వాకులు ఎక్కడైనా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ ఏరియాలో పక్కా మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఇన్స్క్రిప్షన్స్ అనేవి స్టార్ట్ చేసాము లాస్ట్ క్లాస్లో. ఇందుట్లో ఫస్ట్ మనం అశోకుని శిలాశాసనాలు అనేవి చూసాము. రాక్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి చూసాము. దెన్ వీటిలో ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అండ్ బట్టిప్రోలు శాసనం, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్, తర్వాత అమరావతి ఇన్స్క్రిప్షన్ చూసాము. అమరావతి ఇన్స్క్రిప్షన్ చూసాము. దెన్ నానాగఢ్ శాసనం అనేది చూసాము. నానాగఢ్ శాసనం అనేది దేవి నగానిక ఏపించారు. దేవి నగానిక ఎవరి వైఫ్ అండి? మన థర్డ్ కింగ్ అయిన శాతవాహనుల్లో మూడో రాజైన మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ అన్నమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి వేదిక్ గాడ్ల గురించి, వేదకాలం నాటి దేవుడు గురించి, అలాగే శాతవాహనుల యొక్క బౌండరీస్ గురించి, తర్వాత భాగవత మతం గురించి, రిలీజియన్ గురించి, దీన్ని స్ప్రెడ్ చేసింది రెండో కింగ్ అయిన కన్హా అని చూసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చి మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి ముందుగానే తెలుసు, ఎందుకంటే చాలా టాపిక్స్లో చూసుకున్నాము. ఎవరు వేపించారు? గౌతమి బాలశ్రీ. ఎవరి మదర్ అండి? జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. 23rd కింగ్ అండి. ఈయన గ్రేట్ కింగ్ అనమాట ఆల్ ఓవర్ శాతవాహన కింగ్స్లో. నెక్స్ట్ ఈ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లోని, పశ్చిమ కనుమల్లోనే మనకి బయలుపడింది. అయితే ఈ ఇన్స్క్రిప్షన్లో ఎవరి గురించి ప్రస్తావన ఉంది అంటే, ఇన్స్క్రిప్షన్ అసలు ఎవరి గురించి వేపించారు అని అంటే మన గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వేపించారు. ఇందులో ఈయనకి వెరీ ఇంపార్టెంట్ కొన్ని బిరుదులు ఉన్నాయి, టైటిల్స్. ఫాస్ట్గా ఉంటే కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి స్లోగా చెప్పాల్సిన ప్లేసెస్లో నేను చెప్తాను. సో టైటిల్స్లో వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏక బ్రాహ్మణ.
ఏక బ్రాహ్మణ. ఈ టైటిల్ ఈయనకి ఎందుకు వచ్చిందో చూసాము. సెకండ్ రాజా రణో. రాజా రణో తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసుకోండి, బోత్ మీడియం వాళ్ళు. రాజా రణో అంటే రాజులకి రాజు. ఓకే, రాజులకి రాజు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక అంటే ఏంటో ఒక్కసారి చూడండి. జనరల్గా ప్రజెంట్ మోడర్న్ డేస్లో, అంటే ఇప్పుడు కరెంట్ డేస్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటాం. ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే సమ్ ఏ అనే క్యాస్ట్ వాళ్ళు బి అనే క్యాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడమే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అంటాం అన్నమాట. అయితే శాతవాహనుల కాలంలో ఏం జరిగేది అని అంటే, ఇక్కడ వర్ణ సాంకర్యం అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు క్యాస్ట్లు ఉండే కాదు, ఏముండేవి, వర్ణా సిస్టమ్ ఉండేది. వర్ణా సిస్టంలో ఏముండేవాళ్ళు, 4 వర్ణాస్ ఉండే అన్నమాట. అందుట్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాస్, తర్వాత వచ్చి శూద్రులు. ఇక్కడ ఏమయ్యేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణ స్త్రీని కానీ పెళ్లి చేసుకుంటే ఇక్కడ వేరే వేరే వర్ణాస్ అనేవి కలిసినాయి అండి, కలవలేదు. అంటే ఇక్కడ వర్ణ సాంకర్యం అనేది జరగలేదన్నమాట. ఓకే, అంటే ఇంటర్ క్యాస్ట్ అనుకోండి అనేది జరగలేదు ఇక్కడ. అదే ఒక బ్రాహ్మణ వ్యక్తి, ఈదర్ ఫీమేల్ ఆర్ మేల్, ఒక క్షత్రియ వ్యక్తి, ఇక్కడ కూడా ఫీమేల్ ఆర్ మేల్ పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఏమైంది, ఇంటర్ క్యాస్ట్ అనేది, ఇంటర్ వర్ణ అనుకోండి అనేది జరిగిందనమాట. అంటే వర్ణ సాంకర్యం అనేది జరిగింది. ఓకే, వర్ణ సాంకర్యం అనేది జరిగిందనమాట. అయితే ఈయనకి గౌతమి పుత్ర శాతకర్ణికి ఎందుకు ఆ బిరుదు వచ్చింది అని అంటే, ఇక్కడ చూడండి, ఇండియా మ్యాప్ అండి ఇది. ఓకే, ఈ ఏరియా గుజరాత్, ఈ ఏరియా మహారాష్ట్ర. సో ఈ బోత్ ప్లేసెస్లో షకులు, సకాస్ లేదంటే సకులు అనేవాళ్ళు ఉండేవారు అన్నమాట. ఈ సకులు ఎక్కడి వారు అంటే, వారు నేటివ్స్ ఆఫ్ ఇండియా అంటే కాదు, వాళ్ళు ఇండియన్స్ కాదు. వీళ్ళు ఎక్కడ నుంచి వలస వచ్చారు అంటే ఇరాన్ నుంచి వలస వచ్చారు. మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి ఎక్కడికి వచ్చారు, ఇండియాకి వలస వచ్చారన్నమాట. అయితే వీరు ఏం చేసేవారంటే, అంటే వీళ్ళెవరు ఫారినర్స్ అనమాట, మన ఇండియన్స్ కాదు వీళ్ళు. వీళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల్ని అంటే ఇండియన్స్ని పెళ్ళిళ్ళు చేసుకునేవారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, వేరే వాళ్ళు మన లోకల్ పీపుల్ వచ్చి పెళ్లి చేసుకోవడం, వారితో కలిసి ఉండడం అనేది మన గౌతమి పుత్ర శాతకర్ణికి నచ్చేది కాదు. సో ఈయన ఏం చేశాడంటే దీన్ని ప్రొహిబిట్ చేశాడు. అందుకని ఈయనకి ఆ పేరు వచ్చిందనమాట,
వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమయ్యి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఏక బ్రాహ్మణ రాజాలను వర్ణ సాంకర్య నిరోధక, ఫోర్త్ చూడండి టైటిల్, త్రిసముద్ర తోయాపీత వాహన. దీనికి కూడా మనం చూసుకున్నాము ఎందుకు ఈయనకి ఈ పేరు వచ్చింది, ఈ బిరుదు ఎందుకు వచ్చింది అనేది. ఈయన గుర్రాలు అనేవి భారతదేశం యొక్క 3 సముద్రాల్లోని నీరు తాగినయి అని ఈ టైటిల్కి బిరుదు అనమాట, అదే డిస్క్రిప్షన్ అనమాట. సో ఇండియా అనేది పెనున్సులర్ అనమాట. పెనున్సులర్ అంటే 3 వైపులా భూభాగానికి 3 వైపులా నీరు ఉండడం. ఓకే, మనకి ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది. అంటే 3 సముద్రాల్లోనూ ఈయన గుర్రాలు అనేవి వాటర్ తాగినయి. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, అశ్వమేధ యాగం జరిగినట్టు. అశ్వమేధ యాగం జరిగిందంటే ఈయన రాజ్యం ఎక్కడి వరకు విస్తరించింది అంట, 3 సముద్రాలకి ఎక్కడైతే బౌండరీ ఉందో అక్కడి వరకు విస్తరించింది అని మనకి ఈ టైటిల్ అనేది చెప్తుంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 5th వన్, క్షత్రియ దర్పమాన మర్దన. క్షత్రియ దర్పమాన మర్దన. సో మీకు ఇది కూడా ఎందుకు వచ్చింది అని నేను చెప్పినట్టున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఇండియా మ్యాప్ ఇది. ఇండియా మ్యాప్ ఎందుకు వేస్తున్నాను అంటే మీకు బాగా గుర్తుంటుంది, గుజరాత్, మహారాష్ట్ర. ఓకే, ఇది గుజరాత్, ఇది నార్త్ మహారాష్ట్ర, కింద ఉన్నది సౌత్ మహారాష్ట్ర. ఓకేనండి, చూడండి. అయితే ఈ ఏరియాలో ఎవరుంటారు అంటే క్షాత్రపాస్ లేదా సకులు లేదా కార్దమ వంశం. కార్దమ వంశం. ఓకే, ఇక్కడ ఎవరుంటారు అంటే నార్త్ మహారాష్ట్రలో ఎవరుంటారంటే షహరాటులు లేదా శకులు లేదా క్షాత్రపులు. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అని అంటే కార్దమ వంశం వారు లేదా షహరాట వంశం వారు ఈ గుజరాత్, నార్త్ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేవారు. వీరిని మనం శకులు అని కూడా అంటాం. కార్దం వంశస్థుల్ని, షహరాటుల్ని శకులు అని అంటాం అన్నమాట. అలాగే క్షాత్రపులు అని కూడా అంటాం. ఓకేనా, మీకు క్లియర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. అయితే వీళ్ళు ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, వీళ్ళు ఇరాన్ నుంచి వలస వచ్చిన వారు, మైగ్రేట్ అయ్యారు ఫ్రమ్ ఇరాన్. అయితే వీరు ఫారినర్స్ కదా,
ఫారినర్స్. ఈ కింద ఎవరు ఉండేవారు? మన జీపీఎస్ ఉండేవారు. సౌత్ మహారాష్ట్రలో మన జీపీఎస్ అనే ఆయన ఉండేవారు అనమాట. అయితే ఈ షహరాటుల్లో లాస్ట్ కింగ్ అనమాట. ఈయన గ్రేటెస్ట్ కింగ్ నహాపన. చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే ఈ నహాపనకి అలాగే మన జీపీఎస్కి మధ్య ఒక యుద్ధం జరుగుద్ది. జీపీఎస్ ఈయన పైన వార్ డిక్లేర్ చేస్తారనమాట. ఆ వార్ పేరే జోగేల్ తంబి యుద్ధం. జోగేల్ తంబి యుద్ధం వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందుట్లో ఈ యుద్ధంలో ఈయన ఓడిపోతారు అన్నమాట. అయితే నహాపనుడు ఏ కులానికి చెందినవాడు అంటే షహరాట కులానికి చెందినవాడు. ఓకే, షహరాట వంశస్థుడు అన్నమాట. అయితే ఈయనతో ఏమైంది? ఈ నహాపన ఓటమితో ఏమైంది అంటే ఈ షహరాట వంశం అనేది ఏమైంది? శూన్యమైంది, 0 అయిందన్నమాట. అందుకని ఈయనకి ఆ పేరు వచ్చింది. ఏ పేరు, ఏ బిరుదు వచ్చింది అని అంటే షహరాట్. సారీ అండి, 1 minute. చూడండి, ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, ఈ థియరీ అంతా ఇది ఏ టైటిల్కి అంటే షహరాట వంశ షహరాట వంశ శేషాకార. వెరీ సారీ అండి. సో నేను టైటిల్ చూసుకోకుండా చెప్పడం జరిగింది. సో టైటిల్ అది చెప్పాను, తర్వాత కాన్సెప్ట్ అంతా వేరే దానికి వెళ్ళిపోయింది. సో ఈ షహరాట వంశ నిర్వశేషకార అనే టైటిల్ ఎందుకు మన జీపీఎస్కి వచ్చింది అని అంటే, మనకి శకులు అనేవారు ఈ గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నారు. ఇందుట్లో షహరాట వంశస్థులు మన నార్త్ మహారాష్ట్ర ఏరియాలో ఉండేవారు. ఇందులో లాస్ట్ కింగ్ అయిన నహాపన ఈయన పైన మన జీపీఎస్ యుద్ధం ప్రకటించారు. వీరి మధ్య యుద్ధం జరిగింది ఎక్కడ అంటే జోగేల్ తంబిలో. అందుకే ఈ జోగేల్ తంబి అనే యుద్ధం పేరు జోగేల్ తంబి యుద్ధం అనేది వచ్చింది. ఈ యుద్ధంలో నహాపన అనేవాడు ఓడిపోతాడు, అలాగే చనిపోతాడు. కాబట్టి ఇక్కడితో ఈయన ఓటమితో అలాగే ఈయన మరణానితో ఈ షహరాట వంశం అనేది ఏం జరిగింది అంటే శూన్యమైంది. కాబట్టి ఈయనకి షహరాట వంశ అంటే 0 అని, శేషకార అనే బిరుదు ఈయనకి వచ్చింది జీపీఎస్కి. ఓకే, సారీ అండి మీకు అలా చెప్పినందుకు. నేను టైటిల్ చెప్పిన తర్వాత డిస్క్రిప్షన్ అనేది వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. వెరీ సారీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇందాకడ క్షత్రియ దర్పమాన మర్దన. ఇది ఇందాక ఇది చెప్పి దాని గురించి డీటెయిల్డ్గా చెప్పొచ్చాను, వేరే దాని గురించి. సో ఇప్పుడు చూద్దాం. క్షత్రియ దర్పమాన మర్దన అంటే ఏం లేదండి, మనం వర్ణ సిస్టంలో క్షత్రియులు
క్షత్రియులు అనేవారు ఉన్నారు అని చెప్పుకున్నాము. అయితే ఈ జిపిఎస్ ఈ క్షత్రియుల్ని ఓడించాడు, అందుచేతనే ఈయనకి ఈ బిరుదు వచ్చింది అని మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత బేనా కటక స్వామి. సో ఆల్రెడీ చూసాము, బేనా నది ఈ పరిసర ప్రాంతంలో, ఈ నది యొక్క పరిసర ప్రాంతంలో కటకం అనే ఒక ప్రాంతం ఉంది. దీన్ని రాజధానిగా చేసుకుని లేదా క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసి ఉండవచ్చు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకే ఈయనకి ఈ టైటిల్ వచ్చి ఉండవచ్చు అని అనుకుంటున్నారు అన్నమాట, అని అభిప్రాయపడుతున్నారు హిస్టారియన్స్. అలాగే బేనా కటకం, ఈ బేనా కటకం అనే వర్డ్, దీని యొక్క ప్రస్తావన మనం మళ్ళీ నాసిక్ శాసనంలోనే కాకుండా ఎక్కడ చూడవచ్చు అంటే మహాభారతంలోను, అలాగే వాకాటకులు వీరి యొక్క శాసనాల్లో కూడా, ఇన్స్క్రిప్షన్స్లో కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ 8th వన్, ఆగమ నిలయ. సో ఆగమ నిలయ గురించి కూడా చూసుకున్నాము. ఆగమ నిలయ అంటే జనరల్గా మనకి 1 to 30 కింగ్స్ ఉన్నారు శాతవాహన రాజుల్లో. అయితే వీరిని మనం 2 పార్ట్స్గా తీసుకున్నాము. వన్ టు 22 కింగ్స్, 1 to 22 కింగ్స్ పాలించిన కాలంలో వీరు ఏ మతాన్ని పాటించారు అంటే, కొంతమంది జైన మతాన్ని, ఇంకొంతమంది XYZ అనే మతాల్ని పాటించేవారు అన్నమాట. ఇక్కడ కూడా రకరకాల మతాలు అనేవి వస్తాయి. ఎక్కడ నుంచి? 24th కింగ్ నుంచి కూడా. కానీ మన గౌతమిపుత్ర 23rd కింగ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి మట్టికి ఏ మతాన్ని ప్రోత్సహించాడు అంటే వేదిక మతం. ఓకే, ఈ వేదిక మతాన్ని ఈయన బాగా డెవలప్ చేస్తాడు అన్నమాట, బాగా డెవలప్ చేస్తాడు. అందుకని ఈయనకి ఆగమ నిలయ అనే పేరు వచ్చింది. ఓకేనండి. అయితే చూసుకోండి ఒకసారి, వేదిక్ రిలీజన్లో 4 types ఆఫ్ వర్షిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వర్షిప్ అని తెలుగులో ఏమంటారు ఒకసారి చూసుకోండి, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఒకటి పౌరాణికం, సెకండ్ వన్ భక్తి ప్రధానం, థర్డ్ వన్
వేదోక్తం, ఫోర్త్ వన్ ఆగమం. సో ఈ వర్షిప్ అంటే ఆరాధన అనుకుంటా. ఓకే, ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ వర్షిప్ని మన జీపీఎస్ ఏం చేస్తాడంటే బాగా డెవలప్ చేశాడు అనమాట. అందుకని ఈయనకి ఆగమ నిలయ అనే బిరుదు వచ్చింది. ఓకేనండి, అది. సో నైన్త్ టైటిల్. నైన్త్ టైటిల్ చూడండి, శాతవాహన కుల యశ ప్రతిష్టాకార. శాతవాహన కుల యశ ప్రతిష్టాకార అనే బిరుదు మన గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే శాతవాహనుల రాజుల్లో శాతవాహనుల రాజుల్లో 1 to 23 అంటే మన గౌతమిపుత్ర శాతకర్ణి వరకు, మళ్ళీ 23 to 30 అలా డివైడ్ చేసుకుంటే మొదటి రాజు దగ్గర నుంచి థర్డ్ కింగ్ అయిన మొదటి శాతకర్ణి కాలంలో ఈ శాతవాహనుల ప్రైడ్ అనేది బాగా పెరుగుద్ది అనమాట, బాగా రీచ్ అయింది. తర్వాత ఈ మొదటి శాతకర్ణి కాలం దగ్గర నుంచి ఓకే బాగానే ఉంది, బాగానే మెయింటైన్ అవుతుంది. సడన్గా 17th కింగ్ హాల ఈయన కాలంలో శాతవాహనుల యొక్క ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ అనేది చాలా దారుణంగా డౌన్ఫాల్ అవుతుంది అన్నమాట. సో ఈ డౌన్ఫాల్ అయ్యింది మళ్ళీ ఇలా లోలానే ఉంటూ మన శాతవాహన జీపీఎస్ వచ్చాక, గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చాక మళ్ళీ ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ అనేది చాలా ఎత్తుకు పెరుగుద్ది అనమాట. శాతవాహనుల యొక్క ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ అనేది బాగా జీపీఎస్ కాలంలో పెంచడం జరిగింది. ఓకే, అందుకని మనకి శాతవాహన కుల యశ ప్రతిష్టాకార అనే బిరుదు ఈయనకి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ని రీగెయిన్ చేశాడు ఎవరు? జీపీఎస్. ఓకేనా అండి, ఇది 10th టైటిల్. ఏక బ్రాహ్మణ రాజారనో వర్ణ సాంకర్య నిరోధక త్రిసముద్ర సోయాపీత అయిపోయింది. క్షత్రియ దర్పమాన మర్దన అయిపోయింది. బేనకటక స్వామి శాతవాహన కుల నిలయ. ఓకే ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. ద్విజ వర కుల వివర్ధనుడు. ద్విజవర కుల వివర్ధనుడు అనే టైటిల్ కూడా మన శాతవాహనకి ఉంది. ఓకేనండి, సో మనం ఇప్పుడు దాకా చూసిన టైటిల్స్ ఏంటి? ఏక బ్రాహ్మణ చూసాం, రాజారాణో, తర్వాత ద్విజవర కుల, నెక్స్ట్
వర్ణ సాంకర్య నిరోధక చూసాము, క్షత్రియ దర్పమాన వర్ధన చూసాము, శాతవాహన యశ ప్రతిష్టాకార చూసాము, బేనకటక స్వామి. ఓకే, 10 టైటిల్స్ చూసాము ఇప్పుడు దాకా. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిరుదులు అనేవి. ఈ బిరుదులన్నీ 10 టైటిల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపించినాయి అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో కనిపించినాయి. ఓకేనా, నాసిక్ ఇన్స్క్రిప్షన్లో జీపీఎస్కి ఇచ్చిన టైటిల్స్ అన్నీ ఇవి 10 టైటిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ టైటిల్ గురించి నేను కొంచెం స్లోగా చెప్పాను, చాలా కాలం అయింది కాబట్టి మీకు కొంచెం టీచింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ఓకేనా, మీకు మంచిగా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఓకే, నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి చూస్తున్నాం. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు చూసాము. అలాగే ఇంకా ఏమి ఈ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉన్నాయి అని అంటే కొన్ని ప్లేసెస్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. ఒకటి మహేంద్రగిరి, వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్గా మనకి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సిరీటన, శేటగిరి, సో మహేంద్రగిరి, శేటగిరి, సిరీటన అనే 3 ప్రాంతాల ప్రస్తావన ఎక్కడ ఉంది అని అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, అయితే ఈ మహేంద్రగిరి అంటే ఏ ప్రాంతం అని అంటే ప్రజెంట్ విశాఖపట్నం అని అర్థం అనమాట. ఓకే, విశాఖపట్నంలో ఉన్న మహేంద్రగిరి గురించి మనకి ఈ శాస్త్రంలో చెప్తున్నారు. ఈ మహేంద్రగిరి ఎక్కడ ఉంది అంటే తూర్పు కనుమల్లో, ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఎక్కడ లొకేట్ అయి ఉంది? విశాఖపట్నం. సిరీటన అంటే ధాన్య కటకాన్ని ఏ పేరుతో నాసిక్ ఇన్స్క్రిప్షన్లో పిలిచారు అని అంటే సిరీటన. మనకి గ్రూప్ 2లో 2017 ఐ థింక్ సో 2017లో అడిగిన క్వశ్చన్ అండి. సిరీటన అంటే ఏ ప్రాంతం? ధాన్య కటకం అంటే అమరావతి. ఐ హోప్ మీకు అందరికీ గుర్తుంది అని అనుకుంటున్నాను. తర్వాత శేటగిరి అనంటే నాగార్జునకొండ. దీనికే ఇంకొక నేమ్, మరో పేరు శ్రీపర్వతం లేదా విజయపురి. సో విజయపురి అన్న, శ్రీపర్వతం అన్న, నాగార్జునకొండ అన్న ఒకటే, కానీ నాసిక్ శాసనంలో దీన్ని శేటగిరిగా పిలిచారు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, ఇప్పుడు దాకా మనం ఈ క్లాస్ అంతా నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించే చూసుకున్నాము. సో నేను టుమారో ఇన్స్క్రిప్షన్స్ అన్ని సోర్సెస్లో ఇన్స్క్రిప్షన్స్ టాపిక్ అంతా కంప్లీట్ చేస్తానండి. నెక్స్ట్ మనం కాయిన్స్కి వెళ్తాము, తర్వాత లిటరేచర్ తర్వాత ఆర్కిటెక్చర్ చూసుకుంటాము. మీకు ఈ క్లాస్లో ఏమన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో కూడా నేను క్లారిఫై చేస్తాను. నాకు తెలిసి మీకు
మేబీ టైటిల్స్ ఒకటి మిస్‌మ్యాచ్ చేసి చెప్పాను కదండీ! అక్కడ ఏమైనా డౌట్ రావచ్చు. బట్ నేనది క్లారిఫై ఈ క్లాస్‌లోనే చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేదైనా ఆహ్, క్లారిటీ మిస్ అయితే నాకు దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ నేను బ్రీఫ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఆహ్, మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. అలాగే మీకు ఆహ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బుక్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏం లేదండి. అథెంటిక్ సోర్స్ అనేది ఒక అథెంటిక్ సోర్స్ అనేది మనకి ఇంకా ఏపీ హిస్టరీకి లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను నేను. తెలుగు మీడియం గురించి కాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే చెప్తున్నాను. ఒక అథెంటిక్ సోర్స్ అనేది లేదు. ఒక సోర్స్ అని మనం చెప్పలేం. ఎందుకు అంటే ఏ దాంట్లోనూ ఫుల్‌గా మనకి కవర్ అయ్యి లేదండి. సో, ఈ తెలుగు మీడియం సోర్సెస్ నుంచే మల్టిపుల్ సోర్సెస్ నుంచి నేను టాపిక్ అంతా ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నాను. మీరు ఇంకొకటేంటంటే మీరు ఇన్ని సోర్సెస్ 1, 2, 3 అని ఇన్ని సోర్సెస్ పెట్టుకొని చదివినా మీకు ఏం అర్థం కాదు. ఇంకొకటేంటంటే మీరు ఇంటర్‌లింక్ చేసుకోలేరు కూడా. ఇక్కడ ఏం లేదండి. దీనంతా సమ్మరీ నేను తీసుకొచ్చి మీకు ఈ క్లాసెస్‌లో చెప్తున్నాను నేను. ఓకేనా అండి? మీరు ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియం ఇలా ఆలోచించొద్దు. నేను నేను తెలుగు లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతున్నాను. అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థమయ్యే వర్డ్సే యూజ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇంకా నా లాంగ్వేజ్ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే నాది ఇంగ్లీష్ మీడియం అండి. నేను చిన్నప్పటి నుంచి తీసుకున్నది ఇంగ్లీష్ మీడియమే. సో, నేను తెలుగు అంత ప్రొఫెషనల్‌గా చెప్పలేను. ఎఫిషియెంట్‌గా కూడా నేను ఇవ్వలేను. బట్ నేను ట్రై చేస్తున్నాను. నేను చెప్పేదేంటంటే, మనకి పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి టాపిక్స్ తీసుకుంటే, తెలుగు మీడియం వాళ్ళకి చాలా కష్టమవుతది సోర్సెస్ కోసం. బట్ వీ ఈ సబ్జెక్ట్స్‌కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి మార్కెట్‌లో మనకున్నాయి. బట్ ఏపీ హిస్టరీ ఓరియెంటెడ్‌గా చూసుకుంటే ఒక ఎడ్జ్ తెలుగు మీడియం వాళ్ళకి సోర్సెస్ విషయంలో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లేదు. సో, నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఇప్పుడు కాదు. నేను ప్రిపేర్ అయ్యే టైంలో నేనసలు ఫేస్ చేసిన మేజర్ ఇష్యూ ఏంటంటే నాకు ఒక అథెంటిక్ సోర్స్ ఇంగ్లీష్ మీడియంలో దొరకకపోవడం ఏపీ హిస్టరీకి. సో, నేను అందుకే ఇది మీకు అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్తున్నాను. మీరు ఏ కోచింగ్ అన్నా తీసుకోండి. మీకు ఇంతకు మించి టాపిక్ వాళ్ళు చెప్పరు. ఓకే. ఇంకా నేను 1 ఆర్ 2 ఏదైనా మిస్ అయితే అది వాళ్ళు కూడా కంపల్సరీ మిస్ అవుతారు. ఇంకోటేంటంటే ఈ 1 ఆర్ 2 అనేది అంటే ఏం లేదండి. ఇప్పుడు 100% ఎవ్వరు కవర్ చేయలేరు. ఎందుకంటే ఇదేం మనం అకాడమిక్స్ చదవట్లేదు. కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అవుతున్నాం. కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అయినప్పుడు వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం ఇన్స్క్రిప్షన్స్ ఫర్దర్ క్లాసెస్‌లో చూసుకుంటాము. 29థ్‌కి అండి చందశ్రీ శాతకర్ణి అనే ఒక వ్యక్తి ఉంటారు మనకి. ఈ శాతవాహన కింగ్‌లోనే 29థ్ కింగ్ ఈయన. ఈయన ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటంటే కొడవలి శాసనం. కొడవలి ఇన్స్క్రిప్షన్ అనమాట. అయితే అసలు మనం ఎవరైనా శాతవాహన టాపిక్ చెప్పినప్పుడు కొంతమంది మేజర్ కింగ్స్ ఉంటారు. 1, 2, 3 నెక్స్ట్ 17 ఇట్లా కొంతమంది 23, 24, 27 ఇలా కొంతమంది మేజర్ కింగ్స్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళ గురించి చూస్తాం. అయితే ఈ నిన్నవాడు 29థ్ కింగ్ అండి. చాలామంది ట్యూటర్స్ ఏం చేస్తారంటే దీన్ని స్కిప్ చేశారు. మనకి కానీ 2017 గ్రూప్ 2 అనుకుంటా ఈ కొడవలి ఇన్స్క్రిప్షన్ని ఏబిచ్చిన వారు ఎవరు, జారీ చేసిన వారు ఎవరు అంటే ఈయన చందశ్రీ శాతకర్ణి. బట్ ఈయన గురించి మనమనే కాదు
ట్యూటర్స్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ట్యూటర్స్ అనేవాళ్ళు స్కిప్ చేశారు. ఎందుకంటే ఈయనకి అంత ఇంపార్టెన్స్ అనేది లేదు. బట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో డెఫినెట్గా వాడు ఏదైనా అడగొచ్చు. సో అప్పటి నుంచి ఇది కూడా మనం ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా అండి? మీరు ఇది ఒకటి గ్రాస్ప్ చేయండి. ఏ ఇన్స్టిట్యూటు, ఏ ఎడ్యుకేటరు 100% అనేది కవర్ చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 100% కవర్ చేశారా లేదా అనే దానికంటే స్టూడెంట్ కూడా, యాస్పిరెంట్ కూడా 100% సిలబస్ని తన చేతిలో పెట్టుకోలేడు. ఓకేనండి? ఇక్కడ ఏంటంటే మీకు 60% ఆఫ్ సిలబస్ అనేది మీ హ్యాండ్లో ఉంటే మీకు పక్కా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేసినట్టే, మీకు జాబ్ వచ్చినట్టే. సింపుల్ లాజిక్. 60% మార్క్స్ మీకు వస్తే 100కి అనుకోండి, 60% వస్తే మీరు డెఫినెట్గా రేస్లో ఉన్నారు. సో మనకి 100% సిలబస్ అయ్యిందా లేదా అనేది పక్కన పెట్టండి. రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేసుకుంటేనే, ఇప్పుడు మనం అనుకుందాం ఏపీ హిస్టరీ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం, 100% అయిపోయింది. దీన్ని మల్టిపుల్ రివిజన్ చేస్తేనే మనం ఎగ్జామ్లో ఈ 60% మార్క్స్ అనేవి కంపల్సరీ గెయిన్ చేసుకుంటాం. అప్పుడు మనకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. మీరు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఫ్రెండ్లీ నేచర్లోనే చెప్తున్నాను. నాకు మీరందరూ సక్సెస్ అవ్వడం కావాలి. హోప్ మీరు ఫాలో అవ్వండి నా క్లాసెస్ని. డెఫినెట్గా మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ పెట్టాలి అండి. నాకు టైం చాలట్లేదు. టైం పర్మిట్ చేస్తే నేను డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఈ లోపల మన క్లాసెస్ విన్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఈచ్ టాపిక్కి తీసుకుని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అథెంటిక్ సోర్స్ ఇదే. అసలు ఎగ్జామ్లో ఎలా వస్తుంది అనేదానికి అథెంటిక్ సోర్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లే. ఏదో ఇన్స్టిట్యూట్ ఇచ్చిన టెస్ట్ సిరీస్ అయితే కాదు. కానీ టెస్ట్ సిరీస్ కూడా అంటే ప్రాక్టీస్ అవ్వడం మంచిది. కానీ ఎప్పుడు అంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఇది కంప్లీట్ అయిపోయింది అని అనిపిస్తే టెస్ట్ సిరీస్కి రండి. ఓకేనండి? ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఎక్కడైనా మీ బుక్లో కానీ మీరు విన్న క్లాసెస్లో కానీ ఒక టాపిక్ అంతే, అంతకు మించి ఎక్కువ టాపిక్స్ అనేవి ఏం వచ్చేవి ఇక్కడ 1 or 2 అనేది కొత్తగా అనిపిస్తుంది. అంటే టాపిక్ అంటే టాపిక్ కూడా కాదు, ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న ఛందశ్రీ లాంటిది. అది కనుక మనం క్లాసెస్లో కానీ, నా క్లాసెస్లో కానీ, లేదా మీరు చదువుకునే బుక్లో కానీ మిస్ అయితే మీరు దాన్ని ఏం చేయాలి అంటే నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు అక్కడ అది కూడా కవర్ అయిపోద్ది. ఇదే సేమ్ మీరు ప్రీవియస్ ఇయర్లో కూడా ఈ రూల్ని ఫాలో అవ్వండి. అంతే, వెరీ సింపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.